హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఉపచార పర్వం గూండా జైన్ మూవీ చూడడం జరిగింది. ఇంకా 2 hours రన్ టైంతో ఈ మూవీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నాకైతే అస్సలు నచ్చలేదండి. చాలా బోరింగ్గా అనిపించింది. బేసిక్గా మూవీ స్టోరీ అంతా కూడా వెడ్డింగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సో ఈ మూవీకి అయితే ఒక ప్రామిసింగ్ స్టార్ట్ అయితే బాగానే వచ్చింది, కానీ తర్వాత ప్రొసీడింగ్స్ అయితే చాలా బోరింగ్ అనిపించాయి నాకు. నార్మల్గా మలయాళం మూవీస్ ఇలాగే స్లోగా ఉంటాయి కదా, తర్వాత కథలోకి వెళ్తారేమో అనుకున్నాను. అలా ఏం లేదు. ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా తగ్గలేదు ఈ మూవీలో నాకు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ పర్లేదు అనిపించినా కానీ అది ఓవర్ ద టాప్ అనిపించింది. అప్పటికే ఆడియన్స్ అయితే మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. అప్పటికే వేస్ట్ అయిపోయింది మూవీ అంతా. సో ఎక్కడా కూడా ఒక్క హై ఇచ్చే సీన్ కూడా పర్లేదని చెప్పాలి మూవీలో. ఇంకా మూవీ పేరుకే గుండా, కానీ ఎక్కడా కూడా ఆ వాతావరణం అయితే కనిపించదు మనకు మూవీలో. అన్ని ఫిల్లర్ ఎలిమెంట్స్తో నింపేశారు. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే 2001లో పెద్ద గూండా అయిన మన హీరో 2021కి వచ్చేసరికి తన మేనకోడలికి ఒక అబ్బాయితో పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. ఆ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవడానికైనా కానీ ఒప్పుకుంటాడు కూడా. సో అసలు ఆ పెళ్లి జరిగిందా లేదా, మధ్యలో ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా లేదా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీలో పెళ్లి వాతావరణాన్ని అయితే చూపిద్దాం అనుకున్నారు. దీనికంటే కూడా మన సీనియర్స్లో బాగా చూపిస్తారని నాకు అనిపించింది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే ఉంది. ఒక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అదే మన ఎర్లీ 2000స్లో వచ్చిన మూవీ ఏది తీసుకున్నా కానీ పెళ్లి వాతావరణంతో చాలా బాగుంటుంది. నువ్వు నాకు నచ్చావు కానీ మన వేణు గారి మూవీ ఒకటి ఉంటుంది చూసారా, కళ్యాణ్ రాముడు, కానీ ఆ మూవీలో సాంగ్స్ కానీ సీన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈ మూవీ అయితే అసలు అయితే వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ కూడా మన హీరోని పెద్ద రౌడీగా చూపిస్తారండి. తర్వాత అసలు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ ఏం చూపించకుండా తర్వాత అయితే ఫుల్ కమెడియన్ చేసి హీరోని. దీనికి తోడు మధ్య మధ్యలో ఏ సీన్ పడితే ఆ సీన్, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్, సాంగ్స్ కూడా పెద్ద ఇరిటేషన్ అని చెప్పాలి. ఇవన్నీ వస్తూ ఉంటాయి. అసలే సినిమా ఎంగేజింగ్ లేదని మనం ఫ్రస్ట్రేషన్లో ఉంటామా, ఇవన్నీ నాన్ సింక్లో వచ్చి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెంచుతాయి. ఇంకా కెమెరా వర్క్ కూడా అంతంత మాత్రంగా అనిపించింది. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఇదంతా కూడా చాలా పూర్ వర్క్ అని చెప్పాలి. వీక్ నేరేషన్ ఉంది మూవీ అంతా. దీనికి తోడు హై ఇచ్చే సీన్ అయితే ఒక్కడు కూడా లేదు. మనమైతే నిద్రపోవచ్చు కూడా. ఇంకా చెప్పుకోదగ్గట్టుగా ఎవరిది కూడా పర్ఫార్మెన్స్ నాకైతే అనిపించలేదు. సో ఓవరాల్గా ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీ టైంని అయితే సేవ్ చేసుకోండి, ఎలాంటి మూవీస్ మీద వేస్ట్ చేసుకోకండి. మరెందుకురా ఈ మూవీని మాకు రికమెండ్ చేస్తున్నాను అని మీరు అనుకుంటే, ప్రతి మూవీని రివ్యూ చేయడం నాకు అలవాటు కాబట్టి రివ్యూ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను అంతేనండి. సో మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.